హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మన బ్రాండ్ న్యూ ఎడిషన్ మనం టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఈరోజు చూద్దాం. హిందీలో మనకి టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఎడిషన్ ఉంటుంది కదమ్మా. మనము ఫస్ట్ టైం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మెయిన్స్ ఓరియంటేషన్లో ఏ విధంగా ఎగ్జామ్లో యూజ్ అవుతుందో అనేది మనం డిస్కస్ చేస్తాం. యథావిధిగా మనం క్వశ్చన్ అనేది స్టార్టింగ్ చెప్తాం, అప్రోచ్ అనేది లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత అందరూ కూడా కామెంట్స్లో టైప్ చేసి పెడుతున్నారు ఆన్సర్స్ ఎట్లా రాయాలి ఏంటి అనేది. ఐఎమ్ ఆల్సో రివ్యూయింగ్ దట్. ఓకే, సో ఈరోజు చూడండి, ఈరోజు మనం టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో తీసుకున్న టాపిక్ ఏంటి? అండర్స్టాండింగ్ హైపర్సోనిక్ మిసైల్స్. అంటే ఫస్ట్ మనం వాట్ ఈజ్ మెంట్ బై సోనిక్, వాట్ ఈజ్ మెంట్ బై హైపర్సోనిక్, అసలు ఈ మిసైల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు చూద్దాం క్లియర్గా. అసలు ప్రజెంట్ కాంటెక్స్ట్లో ఇవ్వాల్సిన అవసరం కూడా ఏంటో అనేది చూద్దాం అనమాట. ఓకేనా? ఆర్టికల్ డీల్ చేస్తుంది శ్రీనివాస్. ఫస్ట్ యథావిధిగా మనం ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో మీరు ఈ ఓరియంటేషన్లో ఆర్టికల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చూడండి, ఇది ఇన్ ది నేమ్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అంటే ఏంటో మనం క్వశ్చన్ అప్రోచ్ అయినప్పుడు చూద్దాం. ఇన్ ది నేమ్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ మిసైల్ రేస్ హ్యాస్ స్టార్టెడ్. ఓకే, మిసైల్ రేస్ అనేది స్టార్ట్ అయిందంట. ఏంటని? బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనే కాన్సెప్ట్తో. విచ్ థ్రెట్స్ ది వెరీ గ్లోబల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పీస్. ఈ మిసైల్ రేస్ వల్ల ఈ గ్లోబల్ ఎగ్జిస్టెన్సే, అంటే పీస్ అనే ఎగ్జిస్టెన్స్లో ఏదైతే ఉందో దానికే థ్రెట్ ఉన్నది, కామెంట్ అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం ఆర్టికల్ చూద్దాం. ఆర్టికల్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత అప్పుడు అప్రోచ్ అనేది మనం చూద్దాం. ఓకేనా? ఎస్. ఒకసారి చిన్న అనౌన్స్మెంట్ చూడండి అమ్మా. మనము ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి ఉన్నాయి. మనం ఎక్కడెక్కడ ఉన్నాం? ఎస్, రీసెంట్గా 2 days బ్యాక్ నుంచి మనకి హైదరాబాద్ బ్రాంచ్లో కూడా ఆఫ్లైన్ అనేది స్టార్ట్ అయింది. ముందు నుంచి మీకు అందరికీ తెలుసు, విశాఖపట్నం, శ్రీకాకుళం అనేవి మనకి ఎప్పటి నుంచో ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి మనకి ఎప్పటి నుంచి ఉన్నాయి. హైదరాబాద్ బ్రాంచ్ కూడా మనం ఆఫ్లైన్లో ఇప్పుడు ఉన్నాము. ఓన్లీ ఆన్లైనే కాదు, ఇప్పుడు ఆఫ్లైన్ కూడా మనం హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళంలో ఉన్నాము. ఆఫ్లైన్ ఇన్ఫినిటీ కోర్స్ ప్యాకేజ్ ఏంటమ్మా? మనకి జిఎస్ అండ్ ఎస్ఐ క్లాసెస్ అన్నీ కూడా అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది వస్తుంది. ఓకేనా? అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది వస్తుంది. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీతో మీరు వీడియోస్ అనేవి ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. 1 time 2 time 3 times అని ఉండదు. అన్లిమిటెడ్ టైమ్స్ మీరు దాన్ని యాక్సెసిబిలిటీ చెయ్యొచ్చు. ప్లస్ మీకు కోర్స్ ప్యాకేజ్ మొత్తం లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మన వీడియోస్ మీరు చూడొచ్చు అనమాట. ఫీజు ఎంత? ఫీజు కేవలం 70,000 రూపీస్ అనమ్మా. కేవలం 70,000 రూపీసే. ఈఎంఐలో హ్యాపీగా 5,000 per month కడుతూ మీరు సింపుల్గా ఈ 70,000 అనేది 14 monthsలో క్లియర్ చేయొచ్చు. ఓకేనా? 14 monthsలో మీరు క్లియర్గా దీన్ని కంప్లీట్ చేయొచ్చు అనమాట. 70,000 కోర్స్ ప్యాకేజ్ని ఆఫ్లైన్ ఫీజు. ఓకేనా? ఏదైనా ఈ 1st April కల్లా మీరు పే చేయండి అమ్మా. ఎందుకు? March 31st లోపల పే చేస్తే మాత్రమే 70,000. March 31st తర్వాత పే చేస్తే 70,000 ఫీజు కాస్త 80,000కి వెళ్ళబోతుంది. 70,000 ఫీజు కాస్త 80,000కి వెళ్ళబోతుంది అనమాట. ఓకేనా? ఫీజు అనేది రివిజన్ చేయడం జరుగుతుంది కాబట్టి మనము 1st April లోపల కట్టుకోవడమే మంచిదమ్మా. ఎందుకు? అనవసరంగా 10,000 అనేది వేస్ట్ చేసుకోకండి. ఫీజు అనేది 80,000లో మీరు ఎందుకు ఆ బ్రాకెట్లో ఉండడం కన్నా 70,000 బ్రాకెట్లో ఉండడం మంచిది కదమ్మా. ఒక 10,000 మిగిలినట్టే కదా మనకి. ఎస్. సో 14 months మంత్లీ 5,000 కడుతూ మీరు హ్యాపీగా కోర్స్ ప్యాకేజ్ అనేది తీసుకోవచ్చమ్మా. ఒకసారి మీరు ఆఫ్లైన్ జాయిన్ అయ్యారు అంటే మీకు ఆన్లైన్ కంటెంట్ అంతా కూడా కాంప్లిమెంటరీగా యాక్సెస్ అవుతుంది. ఆన్లైన్ కంటెంట్ అంతా కాంప్లిమెంటరీగా యాక్సెస్ అవుతుంది. అంటే మీరు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కానీ, రికార్డెడ్ క్లాసెస్ కానీ, ఇంకే ఆన్లైన్ కంటెంట్ ఉన్నా మీరు యాక్సెసిబిలిటీ చేయొచ్చు. మన కోర్సులో మనకి రెగ్యులర్గా టెస్ట్స్ కూడా కండక్ట్ అనేది చేయడం జరుగుతుందమ్మా. రెగ్యులర్గా టెస్ట్స్ కూడా కండక్ట్ అవుతాయి. మనకి ఎవరికైనా కావాలి అంటే మనము 3 ఫ్రీ మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీకు కావాలంటే డెమోస్ వచ్చి క్లాసెస్ అనేవి విని తర్వాత ఫీజు అనేది పే చేయొచ్చు. మన క్లాసెస్ ఎంత క్వాలిటీగా ఉంటాయో మీకు అందరికీ తెలుసు. సో ఫ్రీ డెమోస్కి రావచ్చు 3 days అనేది. ఆ తర్వాత అయినా మీరు అమౌంట్ అనేది కట్టచ్చు అమ్మా. ఓకేనా? ఇంకెందుకు లేట్, ఇక్కడ ఈ నెంబర్ ఉంది కదమ్మా. ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మేడంకి కాల్ చేయండి, సజెషన్ అనేది తీసుకోండి. అమౌంట్ పే చేసే సబ్స్క్రిప్షన్ కూడా మేడంకి కాల్ చేస్తే సబ్స్క్రిప్షన్ చేస్తే సరిపోతుందమ్మా. ఓకేనా? యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనం ఆఫ్లైన్లోనే కాదు, ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొత్త బ్యాచ్ అనేది మనకి 1st April నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. కొత్త బ్యాచ్ అనేది 1st April నుంచి స్టార్ట్ అవుతుంది. సార్ ఆన్లైన్ ఫీజు ఎంత? ఆన్లైన్ ఫీజు కేవలం 60,000 రూపీస్ మాత్రమే. కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఆ 60,000 కూడా 12 months వరకు
ఈఎంఐ 5,000 పర్ మంత్ కడుతూ హ్యాపీగా క్లియర్ చేయొచ్చమ్మా. 5,000 పర్ మంత్ కడుతూ హ్యాపీగా మీరు క్లియర్ చేయొచ్చు. ఫీజు అనేది ఈ 31st వరకు మాత్రమే 60,000 అమ్మా. 1st ఏప్రిల్ నుంచి 60,000 కాస్త 70,000కి వెళ్ళబోతుంది. 60,000 కాస్త 70,000కి వెళ్ళబోతుందమ్మా. 1st ఏప్రిల్ నుంచి మనకి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది మనం ఇస్తారు. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు ఫ్రీగా ఉంటాయి. ఎవరైనా లైవ్ క్లాస్ మిస్ అయినప్పటికీ కూడా వెంటనే దాని రికార్డెడ్ సెషన్ అనేది వాళ్ళు మన యాప్లో పొందగలరు అనమాట. ఇది కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. ప్రత్యూష మేడం కాల్ చేసి మీకు ఏ క్వేరీస్ ఉన్నా సబ్స్క్రిప్షన్కైనా చేయండి అమ్మా. 60,000 ఫీజు కాస్త 1st ఏప్రిల్ నుంచి 70,000 వెళ్ళిపోతుంది కాబట్టి అంతటి లోపలే సబ్స్క్రిప్షన్ అనేది చేసి ఈ 60,000 బ్రాకెట్లోనే ఉండనమ్మా. అనవసరంగా 10,000 అనేది వేస్ట్ చేసుకోకండి. ఏదైనా ఒక కోర్స్ ప్యాకేజ్ 60,000 దొరుకుతున్నప్పుడు 70,000 పే చేయాల్సిన అవసరం ఎందుకమ్మా. అందుకని 60,000 బ్రాకెట్లోనే ఉండండి. మనం ఓన్లీ జిఎస్ కాదమ్మా, ఆప్షనల్ కూడా ఆప్షనల్ ఇన్ఫినిటీ అని స్టార్ట్ చేయడం జరిగింది. ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఒక కోర్స్ ప్యాకేజ్ కడితే చాలు మనకి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ టు అన్లిమిటెడ్ ఆప్షనల్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. మనం ఇక్కడ తీసుకున్న ఆప్షనల్స్ ఏంటమ్మా, టాప్ 4 ఆప్షనల్స్ అనేవి మనం తీసుకోవడం మన ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి తీసుకోవడం జరిగింది. అవేంటవి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ. ఈ 4 టాపిక్స్ మనం తీసుకోవడం జరిగిందమ్మా. ఈ ఫోర్ ఆప్షనల్సే ప్రస్తుతానికి టాప్లో ఉన్నాయమ్మా. అందుకనే స్వయంగా డైరెక్టర్ సార్ సురేష్ సార్ మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకుంటారు. సాయిరామ్ సార్ మనందరికీ తెలుసు కదమ్మా. సాయిరామ్ సార్ ఆంథ్రోపాలజీ, సోషియాలజీ తీసుకుంటారు. ఆంథ్రోపాలజీలో ఫిజికల్ ఆంథ్రోపాలజీ, ఓకేనా, ఆంథ్రోపాలజీలో ఫిజికల్ ఆంథ్రోపాలజీ మాత్రం మనకి నేను తీసుకుంటానమ్మా, శ్రీనివాస్. ఓకే, నేను ఫిజికల్ ఆంథ్రోపాలజీ టాపిక్స్ అన్నీ కూడా తీసుకుంటాను. సాయిరామ్ సార్ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ ఇవన్నీ కూడా సార్ తీసుకుంటారనమాట. ఓకేనా, దీని ఫీజు ఎంతమ్మా, రికార్డెడ్కి కేవలం 25,000 రూపీస్ మాత్రమే. రికార్డెడ్కి కేవలం 25,000 రూపీసే. లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలంటే మీకు 30,000 రూపీస్కి వస్తుందమ్మా. కేవలం 30,000 రూపీస్కి లైవ్ ప్లస్ రికార్డెడ్ వస్తుంది. ఇది మీకు అన్లిమిటెడ్ టైమ్స్ అనేది మీరు వినొచ్చు. ఒక్కసారి వింటే 2 టైమ్సే వింటే కాదమ్మా, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అనేది మీరు యాక్సెసిబిలిటీ చేసుకోవచ్చు. ప్లస్ మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ఎన్ని ఇయర్స్ అయినా మీరు మన క్లాసెస్ని యాక్సెసిబిలిటీ చేయొచ్చు. ఓకేనా, ఈ అమౌంట్ కూడా ఈ 30,000 లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అమౌంట్ కూడా ఈఎంఐ పర్ మంత్ 5,000 కడుతూ నీట్గా 6 మంత్స్లో దీన్ని క్లియర్ చేయొచ్చమ్మా. ఓకేనా, మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్వెరీ సాల్వ్ చేసుకోవచ్చు. ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా నెంబర్కి కాల్ చేస్తే అయిపోతుందమ్మా. సార్ అన్లిమిటెడ్ ఆప్షనల్ ప్యాకేజెస్ ఎందుకు సార్ అంటే, మనకి చాలామంది ఒక ఆప్షనల్ తీసుకుంటారు, ఆ ఆప్షనల్ నచ్చలేదని తెలిసి ఆ తర్వాత వేరే ఆప్షనల్ షిఫ్ట్ అవ్వాలనుకుంటారు. బట్ ఆల్రెడీ ఇక్కడ ఈ ఆప్షనల్కి అమౌంట్ అనేది వీళ్ళు పే చేసి ఉంటారమ్మా. ఇక్కడ పే చేసి మళ్ళీ వేరే ఆప్షనల్ తీసుకోవాలంటే ఇక్కడ కూడా మళ్ళీ ప్యాకేజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది జనరల్గా. అందుకని ఇబ్బంది రాకూడదని మనం ఇదంతా తీసేసి ఒకసారి అమౌంట్ కట్టాము అంటే స్టూడెంట్స్ ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ అనేది ఆన్లైన్లో వాళ్ళు యాక్సెసిబిలిటీ ఉంచుకోవచ్చు అనమాట. అమ్మా, అది మన ఎల్టీఎక్స్ స్పెషాలిటీ. అందుకనే మనం కోర్స్ అనేది ఈ విధంగా డిజైన్ చేయడం అనేది జరిగింది. సార్ ఓన్లీ జిఎస్ ఆప్షనలే అంటే లేదమ్మా, మనం అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ కూడా తీసుకొని రావడం జరిగిందమ్మా. అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇది మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ గురించి మెయిన్లీ ఫోకస్డ్ అనమాట. మనం ఈ 1st ఏప్రిల్ నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. 1st ఏప్రిల్ నుంచి హిందూలో ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్స్ని మనం ఎంసీక్యూ బేసిస్ మీద ఫామ్ చేసి దాన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా ఇంటెలిజెంట్ ఎలిమినేషన్ చేయాలో మనకు తెలుస్తుందమ్మా. ఓకే, ఏ విధంగా ఇంటెలిజెంట్ ఎలిమినేషన్ చేయాలో తెలుస్తుంది. ఇనాగరల్ ఫీజు వచ్చేసి మనకు కేవలం 5,000 రూపీస్ మాత్రమే. మనకి ఈ ఇనాగరల్ ఫీజు అనేది ఈ 31st మార్చ్ వరకేనమ్మా. 1st ఏప్రిల్ నుంచి 5,000 కాస్త 7,000కి వెళ్ళబోతుంది. 5,000 కాస్త 7,000కి వెళ్ళబోతుంది. ఈ డైలీ ఎంసీక్యూస్ ఎవరో చెప్తారమ్మా, డైరెక్టర్ సార్ సురేష్ సార్ కానీ చెప్తారు, లేదంటే సాయిరామ్ సార్ కానీ
లేదంటే నేను శ్రీనివాస్ సార్, మీ ముగ్గురం ఈ టాపిక్స్ని డే బై డే ఆల్టర్నేటివ్గా తీసుకొని క్లాసెస్ అనేవి నీట్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మీ ప్రిలిమ్స్ ఫోకస్డ్గా ఉండేటట్టు క్వశ్చన్స్ తయారు చేయడం జరుగుతుంది. ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో కూడా మనం క్లాస్లో డిస్కస్ చేస్తామమ్మా. ఈ 5,000 మీరు పే చేస్తే చాలు, లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ మీరు ఆ కోర్స్కి అలాగే అటెండ్ అవ్వచ్చమ్మా. 1 మంత్, 2 మంత్స్, 5 మంత్స్, 10 మంత్స్ అని ఉండదు. లైఫ్ టైం వ్యాలిడిటీ మీరు ఆ ప్యాకేజ్ అనేది కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ ఈ నెంబర్ చూడమ్మా, ప్రత్యూష మేడంది. సో మీకు ఏ క్వైరీస్ ఉన్నా సబ్స్క్రిప్షన్కైనా ఈ నెంబర్కి కాల్ చేసి వెంటనే మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చమ్మా. తెలంగాణ వాళ్ళకి గుడ్ న్యూస్ అమ్మ. మన ఇన్స్టిట్యూట్ నుంచి ఏ విధంగా అయితే గవర్నమెంట్ మీకు గుడ్ న్యూస్ ఇచ్చిందో, మన LTX క్లాసెస్ నుంచి మీకు ఒక గుడ్ న్యూస్ అమ్మ. మనము గ్రూప్ 1 క్లాసెస్ అనేవి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మోడ్లో ఇవ్వడం జరిగింది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ మోడ్లో గ్రూప్ 1 క్లాసెస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇవి రికార్డెడ్ క్లాసెస్ అయితే కేవలం 25,000 రూపీస్ మాత్రమే. లైవ్ ప్లస్ రికార్డెడ్ అంటే కేవలం 35,000 రూపీస్ మాత్రమే. కేవలం 35,000 రూపీస్ మాత్రమేనమ్మా ఫీజ్. సో మీరు ఎక్కడికో వెళ్ళి క్లాసెస్ వినవసరం లేదు. హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని ఈ రికార్డెడ్ క్లాసెస్కి యాక్సెసిబిలిటీ మీరు చేసుకోవచ్చమ్మా. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కూడా మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని క్లాసెస్ అనేవి నీట్గా విని స్పీడ్గా కంప్లీట్ చేసుకోవచ్చమ్మా. ఇది మనకి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది వస్తుంది. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీలో మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కోర్స్ ప్యాకేజ్ అనేది మీరు వినొచ్చు అనమాట. క్లాసెస్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినొచ్చు. మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఓకేనా. అన్లిమిటెడ్ టైమ్స్ మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా క్లాసెస్ని మీరు యాక్సెస్ చేయొచ్చమ్మా. ఓకేనా. ఇప్పుడు ఇది చూడండి. ఎందుకు ఇది చెప్తున్నానంటే లైఫ్ టైం వ్యాలిడిటీ, మీరు ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే వాళ్ళు ఒక 4 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ 8 మంత్స్ కానీ అంటారు. అంతటి లోపల నోటిఫికేషన్ పడకపోతే ఏం చేస్తారమ్మా? మళ్ళీ మీకు డౌట్లు వస్తే ఎవరు చెప్తారు? సో అందుకనే మనం లైఫ్ టైం వ్యాలిడిటీ పెట్టడం జరిగింది. నోటిఫికేషన్ ఎప్పుడు రానివ్వండి, మీరు క్లాసెస్ అనేవి చదువుకోండి. ఎక్కడ డౌట్స్ ఉన్నా ఏదైనా కూడా మనం హ్యాండ్ హోల్డింగ్ అనేది చేస్తూ ఉంటాము. సో మీరు ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్ దాన్ని యాక్సెసిబిలిటీ చేయొచ్చు అనమాట. ఇక్కడ నెంబర్ చూడండి. ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. సబ్స్క్రిప్షన్ చేసుకోవడానికి కూడా మేడంకి కాల్ చేయండి అమ్మా. ఓకేనా. సార్ TSPSC అయినా ఆంధ్రప్రదేశ్కి ఎట్లేదంటే మనం APPSC గ్రూప్ 1 క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. APPSC గ్రూప్ 1 క్లాసెస్ మనం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ మోడ్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ మోడ్లో ఇవ్వడం జరుగుతుంది. EMI 5,000 per month తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఎంతమ్మా ఫీజెస్ చూడండి. రికార్డెడ్ క్లాసెస్ కేవలం 35,000 రూపీస్ మాత్రమే. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే మనకి 40,000 రూపీస్ అమ్మ. లైవ్ ప్లస్ రికార్డెడ్ అంటే 40,000 రూపీస్. మనకి ఎక్కడికి వెళ్ళిపోవసం లేదు. మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని క్లాసెస్ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చమ్మా. హ్యాపీగా ఇంట్లో కూర్చొని మీరు క్లాసెస్ అనేవి కంప్లీట్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి, ఆఫ్లైన్లో చదవాల్సిన అవసరం ఏమీ ఉండదు. మనం లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ చూస్తే సేమ్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ వస్తుందని మన స్టూడెంట్స్ అందరూ చెప్తారమ్మా. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్లో మీకు క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దాని గురించి మీరు ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఇది అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది వస్తుంది. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది వస్తుందమ్మా. ప్లస్ లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఒక్కసారే కాదు, మనం ఎన్నిసార్లు అయినా క్లాసెస్ అనేది వినొచ్చు. నోటిఫికేషన్ వచ్చినంత వరకు కూడా మనం క్లాసెస్ కంటిన్యూ చేయొచ్చు. మెయిన్స్ ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు కదమ్మా. సో అంతవరకు కూడా మన క్లాసెస్ అనేది మీరు కంటిన్యూస్గా క్లాసెస్ అనేవి యూజ్ చేస్తూ ఉండొచ్చు. అందుకనే మనం కోర్స్ ప్యాకేజ్ అనేది స్టూడెంట్ ఫ్రెండ్లీగా అన్లిమిటెడ్గా మనం తీసుకొని రావడం జరిగిందమ్మా. ఎక్కడ ఏ క్వైరీస్ ఉన్నా ఈ నెంబర్ చూడండి. ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మేడంకి మీరు కాల్ చేసి ఏ క్వైరీస్ ఉన్నా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చమ్మా. మన ఆర్టికల్ ఏంటి? అండర్స్టాండింగ్ హైపర్సోనిక్ వెపన్స్. ఓకే, హైపర్సోనిక్ వెపన్స్ అంటే ఏంటి, సోనిక్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి మెన్యూవరబుల్ వెపన్స్ అని ఇచ్చాడు. దాని మీనింగ్ ఏంటి, అవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. అవి ట్రెడిషనల్ మిసైల్స్ అంటే ఏంటి, హైపర్సోనిక్ మిసైల్స్కి ట్రెడిషనల్ మిసైల్స్కి డిఫరెన్స్ ఏంటి, అదంతా కూడా మనం క్లాస్లో చూద్దాం. ఒక్కసారి చూడండి అమ్మా. ఇది MiG-31 రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఇక్కడ నుంచి మిసైల్స్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. ఎయిర్ క్రాఫ్ట్ నుంచి మనకి మిసైల్స్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. మిసైల్స్ ఏవి లాంచ్ చేయాలన్నా కూడా ఒక వెహికల్ ఉండాలి కదా. ఆ వెహికలే ఈ MiG-31. అంటే ఈ ప్రొజెక్షన్లో ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మీకు క్లియర్గా చూపించడం అనేది జరిగిందనమాట. మనము ఈ ఆపరేటింగ్ వెహికల్స్ నుంచి మనము మిసైల్స్ అనేవి టార్గెట్ వైపు లాంచ్ చేస్తాం. సో ఇంకెందుకు లేట్, ఫస్ట్ మనం దీని బేసిక్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఆ తర్వాత ఆర్టికల్లో ఏముందో డిస్కస్ చేసి దాన్ని మెయిన్స్ ఓరియంటేషన్లో ఎలా చూడాలో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ముందుగానే చెప్పడం జరిగింది ఏంటది, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే ప్రతి స్టేట్కి కూడా తన ఏంటి అవసరం, తన టెరిటరీని జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఇంటిగ్రిటీ. ఓకే, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి కంట్రీకి కూడా, ప్రతి స్టేట్కి కూడా దాని టెరిటరీని జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూసుకోవాలంటే మనకి జనరల్గా దాన్ని మనం డిఫెన్స్ అని అంటాం. జనరల్గా దాన్ని డిఫెన్స్ అని అంటాం అనమాట. ఓకేనా, జనరల్గా మనం అటాక్ చేస్తే దాన్ని అఫెన్స్ అని అంటాం. మనం అటాక్ చేస్తే దాన్ని అఫెన్స్ అంటాము. లేదంటే మనం అటాక్ని తీసుకుంటే దాన్ని డిఫెన్స్ అంటాం. ఏ కంట్రీ అయినా కూడా మిలిటరీ పరంగా అఫెన్సివ్గా ఉండాలి, డిఫెన్సివ్గా కూడా ఉండాలి. అఫెన్సివ్గా ఉండాలి, డిఫెన్సివ్గా ఉండాలి. సార్, అఫెన్సివ్గా ఉండడం అంటే ఏంటి? మనం వేరే వాళ్ళని అటాక్ చేయడం. డిఫెన్సివ్గా అంటే ఏంటి? వేరే వాళ్ళు అటాక్ చేస్తే మనము మన దగ్గర ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీతో దాన్ని అడ్డుకోవడాన్ని డిఫెన్సివ్ అప్రోచ్ అని అంటారు. ఓకేనా, అఫెన్సివ్ అప్రోచ్ అండ్ డిఫెన్సివ్ అప్రోచ్ అనమాట. ప్రతి కంట్రీకి కూడా ఈ డిఫెన్సివ్ అప్రోచ్ అండ్ అఫెన్సివ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియాలో అఫెన్సివ్ అప్రోచ్ లేదా? నో, ఇండియాలో కూడా అఫెన్సివ్ అప్రోచ్ ఉంది, బట్ ఇండియాలో డిఫెన్సివ్ అప్రోచ్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఏంటి? మనం ఏ కంట్రీకి హామ్ చెయ్యం కాబట్టి మనకి అఫెన్స్ అప్రోచ్ అనేది ఎక్కువ అవసరం లేదు. మన టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే నెక్స్ట్ సైడ్ ఉన్న మనకు పాకిస్తాన్ నుంచి కానీ చైనా నుంచి కానీ థ్రెట్స్ ఉంటాయి కాబట్టి మనం డిఫెన్స్గా రెడీగా అనేది ఉండాలన్నమాట. సో జనరల్గా ట్రెడిషనల్ అప్రోచ్లో ఏం జరిగేదో ఒకసారి చూడండి. ట్రెడిషనల్ అప్రోచ్లో ఓకేనా, స్టార్టింగ్ ట్రెడిషనల్ అప్రోచ్ వార్ అనేది మిలిటరీ బేసిస్ మీద ఎక్కువ జరిగేది. వార్ అనేది మిలిటరీ బేసిస్ మీద జరిగి ఆ మిలిటరీ బేసిస్ ఎక్కువ దేని మీద ఉంటుందమ్మా? ల్యాండ్. మిలిటరీ బేసిస్ అనేది ఎక్కువ ల్యాండ్ మీద అనేది జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మనకేం జరిగింది? వాటర్ వేస్ రావడం జరిగింది. ఆ తర్వాత ఎయిర్ వేస్ అనేది రావడం జరిగింది. అంటే ఏంటి? ఎవరైతే ఎయిర్ వేస్ని కంట్రోల్లో ఉంచుకుంటారో వాళ్ళే అటువంటి అంటే ఆపోజిట్లో ఉన్న డిఫెన్స్ ఫోర్సెస్ని సింపుల్గా వాళ్ళు అటాక్ చేయగలరు అనమాట. అంటే అపోనెంట్ని హ్యాపీగా వాళ్ళు ఓడించగలరు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ట్రెడిషనల్ అప్రోచ్లో మనం మిసైల్స్ అనేవి కనుక్కున్నాం. బట్ ఈ మిసైల్స్ అనేవి నార్మల్ మిసైల్సే. ఈ మిసైల్స్ అనేవి మనకి నార్మల్ మిసైల్సేనమ్మా. అంటే ఇది కొంత తక్కువ స్పీడ్లోనే వెళ్తుంది. మనకు తెలుసు మిసైల్ అనేది వస్తుంది అని మనకు అర్థమయ్యింది అనుకోండి. ఓకే, మిసైల్ అనేది మనకు వస్తుంది అనేది అర్థమైంది అనుకోండి. దీన్ని మనం డిఫెన్స్ అప్రోచ్లో దీన్ని బ్రేక్ చేయాలన్నమాట. ఈ మిసైల్ని మనం డిఫెన్సివ్ అప్రోచ్లో బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి దీన్ని ఇలా బ్రేక్ చేసేస్తే అప్పుడు ఇది టార్గెట్, ఒకవేళ టార్గెట్ ఇది అనుకోండి, టార్గెట్ రీచ్ అవ్వకముందు ఇది బ్రేక్ అయిపోతుంది కాబట్టి దీని నుంచి మనకి నో హార్మ్, ఏ హార్మ్ కూడా ఉండదు. దీని నుంచి మనకి నో హార్మ్ అనమాట. సో ఈ విధంగా మనం ట్రెడిషనల్ మిసైల్స్ అనేవి తీసుకోవడం జరిగింది. బట్ తర్వాత ఏమైంది? ఒక మిసైల్ వస్తుంది. ఆ మిసైల్ వస్తుంది అని మనకి ఎలా తెలుస్తుంది? మిసైల్ వస్తుంది అని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ యాక్చువల్లీ రేడార్స్ అనేవి యాంటీనాస్ నుంచి ఉంటాయి. రేడార్స్ అనేవి ఉండి అవేంటి? ఒక ఇమాజినరీ లైన్స్ లాంటివి క్రియేట్ చేస్తాయి. ఇమాజినరీ లైన్స్ లాంటివి క్రియేట్ చేసి ఆ ఇమాజినరీ లైన్స్ని ఎప్పుడైతే ఒక ట్రెడిషనల్ మిసైల్ అనేది, ట్రెడిషనల్ మిసైల్ అయినా మోడర్న్ మిసైల్ అయినా, ఆ ఇమాజినరీ లైన్స్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న సర్వర్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఏంటని పాస్ అవుతుంది? ఒక మిసైల్ అనేది వస్తుంది మన దగ్గరికి అనేది తెలుస్తుంది అనమాట. ఒక మిసైల్ అనేది మన దగ్గరికి వస్తుంది అని తెలుస్తుంది. అప్పుడు వెంటనే మనం డిఫెన్సివ్ అప్రోచ్లో ఏం చేస్తాం? ఆపోజిట్లో ఒక మిసైల్ అనేది మనం లాంచ్ చేస్తాం అనమాట. ఆపోజిట్లో ఒక మిసైల్ అనేది లాంచ్ చేసి ఇది ఇక్కడికి వచ్చేసరికి మనం దాన్ని ఇట్లాగా బ్రేక్ చేస్తాము. సో అది దాని టార్గెట్ని రీచ్ అవ్వదు. అప్పుడు మనకి నో హార్మ్ అని చెప్తున్నాం కదా, దాన్ని అది మన టార్గెట్ని రీచ్ అవ్వదు. అప్పుడు మనకి నో హార్మ్ అనమాట. బట్ ఒకటి ఇప్పుడు చూడండి, ఇది ట్రెడిషనల్ మిసైల్స్ అయితే చాలా స్లోగా వస్తాయి, రాడార్స్కి దొరికిపోతే రాడార్ నుంచి వేరొక మిసైల్ వచ్చి ఇది ఇక్కడికి వచ్చే లోపల దీన్ని బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది. అదే ఇక్కడ నుంచి మనం స్పీడ్గా వచ్చేసాం అనుకోండి, స్పీడ్గా వస్తే అప్పుడు సెన్సార్స్ అవి కనుక్కొని ఇన్ఫర్మేషన్ ఇచ్చే అంత స్పీడ్ లోపల మనం టార్గెట్ని రీచ్ అయిపోయామంటే అది చాలా మోర్ అడ్వాన్స్డ్ స్టేజ్ అనమాట. అంటే మన శత్రువుకి మనం కనిపించకన్నా ఎంత స్పీడ్గా వెళ్తే అంత స్పీడ్గా వాటిని మనం అటాక్ చేయగలిగామంటే వాళ్ళు రివర్స్లో డిఫెన్స్ కూడా చేసుకోలేరు. అనమాట. అటువంటి విధంగా మనకి క్లాస్ అనేది ఉండాలి. అటువంటి విధంగా మనకి మిసైల్ అనేవి ఉంటే మనము హ్యాపీగా అప్రోచ్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఆ విధంగా వచ్చినవి ఈ సోనిక్ మిసైల్స్ అనమాట. ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మెన్ బై సోనిక్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు సౌండ్. ఓకే, సంథింగ్ రిలేటెడ్ టు సౌండ్ అంత స్పీడ్గా మనం వెళ్తున్నాము అంటే దాన్ని మనం మ్యాక్ స్పీడ్స్ అని అంటాము. MACH, దాన్ని మనం మ్యాక్ స్పీడ్స్ అని అంటాము. మ్యాక్ స్పీడ్స్ ఎప్పుడు అంటామంటే జనరల్గా ఏదైనా రిలేటెడ్ టు మ్యాక్ 1 అన్నాము అంటే అది లిటరల్లీ సంథింగ్ అరౌండ్
1000 km/h స్పీడ్లో వెళ్తుంది. 1000 km/h స్పీడ్లో వెళ్తుంది. సో అందుకని రేడార్స్ని టచ్ అయ్యి అది టార్గెట్ని రీచ్ అయ్యే లోపల ఆపోజిట్లో డిఫెన్స్ మిసైల్ రావడం అనేది చాలా కష్టం. అందుకని మనం మ్యాక్స్ స్పీడ్స్ అంతా మిసైల్స్ స్పీడ్గా వెళ్ళేటట్టు డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, జనరల్గా మనకి మ్యాక్ చూడండి, మనకి మ్యాక్ స్పీడ్స్ని కన్నట్టు డివైడ్ చేస్తే మనకి సబ్సోనిక్, ట్రాన్స్సోనిక్, సూపర్సోనిక్ అండ్ హైపర్సోనిక్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. సబ్సోనిక్ అంటే లెస్ దెన్ 1 అనమాట, సంథింగ్ అరౌండ్ 0.8 మ్యాక్స్ స్పీడ్స్లో ఉంటే దాన్ని సబ్సోనిక్ అంటాం. ట్రాన్సోనిక్ అంటే 0.8 to 1.2 మ్యాక్స్ స్పీడ్లో ఉంటే దాన్ని మనం ట్రాన్స్సోనిక్ అని అంటాము. అంటే ఏంటి, ఇది మోర్ దాన్ సౌండ్ స్పీడ్ అంత స్పీడ్గా వెళ్తుంది. సూపర్సోనిక్ అంటే ఆ 1 నుంచి అప్ టు మ్యాక్ 5 అంటే 5000 km/h అమ్మ, 5000 km/h ఈ స్పీడ్లో వెళ్తే 1000 నుంచి 5000 వెళ్తే దాన్ని మనం సూపర్సోనిక్ అంటాం. 5 మ్యాక్ ప్లస్ స్పీడ్లో వెళ్ళగలిగితే మాత్రం దాన్ని మనం హైపర్సోనిక్ అని అంటాము. హైపర్సోనిక్ అంటే మన కంటికి అసలు కనిపించేంత డిస్టెన్స్లో, ఇప్పుడు చూడండి, ఒకవేళ ఇది మ్యాక్ 8 అనుకోండి, 8000 km/h స్పీడ్లో వెళ్తుంది. 8000 km/h స్పీడ్లో వెళ్తుంది. అంత స్పీడ్లో వస్తే టార్గెట్ అనేది మనం చూసే లోపల అది హిట్ చేస్తుంది అనమాట. అంటే రేడార్స్కి దొరకకుండా, అంటే రేడార్స్కి తెలిసినా కూడా ఆల్రెడీ అది రివర్స్లో ఒక డిఫెన్స్ మిసైల్స్ అనేది రిలీజ్ చేసినప్పటికీ అది దాన్ని టార్గెట్ని హిట్ చేస్తుంది. ఓకేనా, అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఇమాజినరీ లైన్ 1 అనుకోండి. ఇమాజినరీ 1 అయితే ఇక్కడ చూడండి ఆపోజిట్లో మనకి డిఫెన్సివ్ మిసైల్ అనేది వస్తుందన్నమాట. ఇమాజినరీ 1 లైన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ డిఫెన్స్ మిసైల్ 1 అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఏమవుతుంది ఇక్కడ చూడండి, టీ అనేది టార్గెట్ అనుకోండి. టీ అనేది ఇక్కడ మనము టార్గెట్ కింద తీసుకుంటే ఈ 1 దాటి వచ్చే లోపల ఇక్కడ రివర్స్లో మిసైల్ వచ్చే లోపల ఇది ఇక్కడికి వచ్చి దీన్ని అటాక్ చేస్తుంది అనమాట. అది ఎప్పుడు ఎలా చేయగలుగుతుంది, ఇలా వెళ్ళే లోపల ఇది అటాక్ చేస్తే ఇది నార్మల్గా ఇలా వెళ్ళిపోతుంది, ఇది మాత్రం టార్గెట్ని హిట్ చేసి బ్రేక్ చేస్తుంది అనమాట. ఇది ఎప్పుడు సాధించగలం మనం, సూపర్సోనిక్, హైపర్సోనిక్ స్పీడ్స్లో ఉన్నప్పుడే ఇటువంటివి సాధించగలం. అందుకనే ప్రతి కంట్రీ కూడా హైపర్సోనిక్ మిసైల్స్ వరకు వెళ్తుంది, హైపర్సోనిక్ మిసైల్స్ వైపు వెళ్తుంది అనమాట. సో హైపర్సోనిక్ మిసైల్స్ వల్ల మన మిసైల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అయ్యి మన మిసైల్స్ని అసలు తట్టుకునే కెపాసిటీలో కూడా ఎవరు లేకన్నా అనేది మనం చూస్తామన్నమాట. సో మనకి రీసెంట్గా ఇప్పుడు కాంటెక్స్ట్ చూడండి, ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు అసలు ఇది మెయిన్ ఎందుకు రావడం జరిగిందంటే మనకి ఉక్రెయిన్ రష్యా వార్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఈ రష్యన్ ఉక్రెయిన్ వార్లో చాలామంది ఏం చెప్తున్నారంటే రష్యా ఈజ్ యూజింగ్ సూపర్సోనిక్ మిసైల్స్. ఓకే, రష్యా ఈజ్ యూజింగ్ సూపర్సోనిక్ మిసైల్స్ అండ్ హైపర్సోనిక్ మిసైల్స్ కూడా యూజ్ చేస్తుంది. ఓకే, ఒక చిన్న కంట్రీతో యుద్ధం చేస్తున్నప్పుడు హైపర్సోనిక్ మిసైల్స్ యూజ్ చేసేంత అవసరం ఏంటి అనేసి చాలామంది చెప్తున్నారనమాట. సూపర్సోనిక్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్ అనేవి యూజ్ చేయడం దేనికి, అంత యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా అని చెప్తున్నారనమాట. ఈ హైపర్సోనిక్ మిసైల్స్ అవి యూజ్ చేయడానికి రష్యా MiG-31K ఫైటర్ జెట్స్ని, తర్వాత Tu-220M3 బాంబర్ కూడా యూజ్ చేస్తుంది, బాంబర్స్ని కూడా యూజ్ చేస్తుంది. ఈ MiG-31K అండ్ Tu-22M3 బాంబర్స్ని యూజ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఇందాక చూపించాను కదమ్మా MiG ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ రష్యా, అవి యాక్చువల్లీ మిసైల్స్ లాంచ్ చేయడానికి యూజ్ చేస్తుంది అనమాట. మిసైల్ లాంచ్ చేసిన తర్వాత టార్గెట్ని అది హిట్ చేస్తుంది అనమాట. సో ఉక్రెయిన్ లాంటి చిన్న కంట్రీస్ మీద అసలు ఇవి యూజ్ చేయడం దేనికి అని చెప్పేసి మీనింగ్ అనమాట. మళ్ళీ ఈ హైపర్సోనిక్ మిసైల్స్ మనం క్యాపబిలిటీ చూసుకుంటే అన్ని కంట్రీస్కి కాదమ్మా, కొన్ని కంట్రీస్ మాత్రమే దీన్ని హయ్యర్ అచీవ్మెంట్స్లో ఉన్నాయి. మెయిన్లీ ఫ్రమ్ యూఎస్ఏ అండ్ యూఎస్ఎస్ఆర్ అనమాట. ఓకేనా, రీసెంట్గా చూస్తే మనకి చైనా కూడా ఒక 4-5 మంత్స్ బ్యాక్ చూస్తే చైనా ఏం చేసిందంటే, చైనా ఒక హైపర్సోనిక్ మిసైల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అది ఎర్త్ ఎలాగుందంటే ఎర్త్ చుట్టూ తిరిగిందనమాట. ఎర్త్ చుట్టూ తిరిగేసరికి యూఎస్లో ఉన్న రాడార్స్ అనేవి ఏదో చాలా స్పీడ్గా వెళ్ళింది అనిపించినంత స్పీడ్గా వెళ్ళిందనమాట. దాని తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే సంథింగ్ రిలేటెడ్ టు స్పుట్నిక్ మూవ్మెంట్. ఓకే, స్పుట్నిక్ మూవ్మెంట్ అని చెప్పడం జరిగిందనమాట.
స్పుట్నిక్ మూవ్మెంట్ అనేది చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే అమెరికా వాళ్ళు ఏ విధంగా షాక్ అయ్యారంటే ఫస్ట్ టైం రష్యా ఎప్పుడైతే స్పుట్నిక్ అనే శాటిలైట్ని రాకెట్ని లాంచ్ చేసిందో అప్పుడు వరల్డ్ మొత్తం షాక్ అయ్యారనమాట. వరల్డ్ మొత్తం షాక్ అయ్యారు. ఎందుకు? ఒక ఆబ్జెక్ట్ అనేది పైకి వెళ్ళి పెడుతుందా అనేది అంత షాక్లో ఉన్నారు. అటువంటి షాకే రష్యా ఇప్పుడు తయారు చేసేసరికి మాకు అనిపించింది, చైనా అనేది ఇప్పుడు తయారు చేసేసరికి మాకు అనిపించింది అని యూఎస్ఏ చెప్పడం జరిగిందనమాట. ఇది ఎర్త్ మొత్తం చాలా స్పీడ్గా ఈజీగా లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. రీసెంట్గా చూస్తే రష్యా కూడా ఇది చూడండి అమ్మా, సిర్కాన్ హైపర్సోనిక్ మిసైల్. ఓకే, సిర్కాన్ హైపర్సోనిక్ మిసైల్ ఇది రీసెంట్గా రష్యా దీన్ని యూజ్ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇంకా ట్రయల్స్లో ఉన్నది అనమాట, ట్రయల్స్లో కూడా ఉన్నది. ఈ సిర్కాన్ అనేది రష్యాది, ఈ సిర్కాన్ అనేది రష్యాది. ఇవి రాసుకోండి అమ్మా. ఈ మిసైల్ అనేది క్వశ్చన్స్ కింద అడుగుతాడు. సిర్కాన్ హైపర్సోనిక్ మిసైల్స్ ఈజ్ ఫ్రమ్ రష్యా అనమాట. సిర్కాన్ హైపర్సోనిక్ మిసైల్ ఈజ్ ఫ్రమ్ రష్యా అనమాట. ఇటువంటి డేటా అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు ఈ హైపర్సోనిక్ మిసైల్స్ గురించి ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? నేను చెప్పాను కదమ్మా, ట్రెడిషనల్ అప్రోచ్ అలా ఎప్పుడైతే ఉందో ఆ రేడార్ సిస్టమ్ని బ్రేక్ చేయాలని చెప్పేసి ఫస్ట్ టైం యూఎస్ఏ 1949లోనే మ్యాక్ 5 స్పీడ్లో ఉండాల్సినంత హైపర్సోనిక్ మిసైల్స్ని డిజైన్ చేయడం జరిగింది. అంటే 1949కి దానికి తెలిసి మ్యాక్ 5 స్పీడ్లో అంతా డిజైన్ చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత మ్యాక్ 6.7కి మ్యాక్ 8కి అట్లా వెళ్ళడం అనేది జరిగింది. ఇప్పట్లో చూస్తే యుఎస్ఏ దగ్గర చాలా వరకు మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్ అనేవి ఉన్నాయి, కానీ అవి న్యూక్లియర్ వార్ హెడ్స్ని తీసుకెళ్లే అంత క్యాపబిలిటీ లేవు. న్యూక్లియర్ వార్ హెడ్స్. బట్ రష్యన్ మిసైల్స్ కానీ చైనీస్ మిసైల్స్ కానీ చూస్తే అవి న్యూక్లియర్ వార్ హెడ్స్ని తీసుకెళ్ళగలవి. అంటే ఏంటి? కావాలంటే యుఎస్ఏ ఇప్పుడు రష్యా మీద న్యూక్లియర్ వార్ హెడ్ ఎక్కువ వేయలేదు, కానీ రష్యా అండ్ చైనా మాత్రం యుఎస్ఏ మీద ఎక్కువ న్యూక్లియర్ వార్ హెడ్ హైపర్సోనిక్ మిసైల్స్ అనేవి వేయగలది. సో అందుకనే యుఎస్ఏ అనేది ఒక మిసైల్ రేస్ లాంటిది ఇప్పుడు స్టార్ట్ అవ్వచ్చేమో అని చెప్పి జరుగుతుందన్నమాట. సో క్వశ్చన్ కూడా మనం అలానే కదమ్మా ఇచ్చాం, మిసైల్ రేస్ అనమాట. అంటే ఏంటి? మొన్నటి వరకు రష్యా దగ్గర మాత్రమే ఉండదు, ఇప్పుడు చైనా కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ కలిపిన హైపర్సోనిక్ మిసైల్స్ అనేది పెట్టడం జరిగింది. ఇలా చూస్తే మన కంట్రీకి చాలా డేంజర్ కదా అని చెప్పేసి వీళ్ళు మీ మిసైల్ రేస్ గురించి స్టార్ట్ చేయడం జరిగింది. మీరు రీసెంట్గా చూస్తే వాళ్ళు ఈ హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీ గురించి $3.8 బిలియన్ అనేది గవర్నమెంట్ని అడగడం జరిగిందనమాట. ఎందుకు? దే వాంట్ టు అచీవ్ సమ్వేర్ అరౌండ్ మ్యాక్ 13, మ్యాక్ 15 అనమాట. అంత స్పీడ్స్లో అచీవ్ చేయాలని వాళ్ళు ఏంటి బడ్జెట్లో కొంత అమౌంట్ అనేది ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ వార్ హెడ్ హైపర్సోనిక్ మిసైల్స్ అనేవి చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఇవంతా జరుగుతుంది. ఇప్పుడు ఇది ఒక మిసైల్ రేస్ని లాంచ్ చేయొచ్చు. ఒక మిసైల్ రేస్ని అంటే ఏంటి? యుఎస్ఏ చేస్తుంది కదా అని రష్యా కొత్త చేయొచ్చు, రష్యా చేస్తుంది కదా అని చైనా చేయొచ్చు, రష్యా చైనా చేస్తున్నది కదండి యుఎస్ఏ మరింత ఎక్కువ చేయొచ్చు అనమాట. అంటే అన్నెసరీ ఎక్కువ స్పెండింగ్ అనేది ఒక 3.8 బిలియన్ అనేది మిసైల్స్ మీద పెట్టే బదులు 3.8 బిలియన్ అనేది పూర్ పీపుల్ మీద పెడితే ఎంత బెనిఫిట్ ఉంటుందమ్మా సోషల్ పరంగా. బట్ మిలిటరీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి పెట్టడం అవసరమే. బట్ అన్నెసెసరీ మిసైల్ రేసెస్ వల్ల అమౌంట్స్ అనేవి వేస్ట్ చేయడం అనేది చాలా అనవసరం అనమాట. సో ఈ మిసైల్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఏంటి ఎక్కువ ఎయిర్ ఫోర్స్ నుంచి లాంచ్ చేసినట్టు, లేదంటే ఆర్మీ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా లాంచ్ చేసినట్టు, తర్వాత నేవీ వాళ్ళు యూజ్ చేసుకునేటట్టు అంటే సబ్మెరైన్స్ నుంచి కూడా ఈ వార్ హెడ్స్ అనేవి లాంచ్ చేసినట్టు డిజైన్ చేయబడుతుంది. ఎందుకు? ఎయిర్ ఫోర్స్లో మనకి ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి ఈజీగా వెళ్తుంది. బట్ అదే వాటర్లో మ్యాక్ అంత స్పీడ్గా వెళ్ళాలంటే కొంత టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ అనేది మిసైల్స్కి చేయాల్సింది ఉంటుందన్నమాట. సో అందుకని దేని యూసేజ్ దాన్ని బట్టి ఆ టెక్నాలజికల్ గ్రోత్ అండ్ అప్గ్రేడేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇవే మాత్రమే చేస్తున్నాయా, ఇంకే కంట్రీస్ లేవా అంటే నో అమ్మ, చాలా కంట్రీస్ కూడా చేస్తూనే ఉన్నాయి. చాలా కంట్రీస్ వీటిని డెవలప్ చేస్తూ ఉన్నదనమాట. సరే అయితే దాంట్లో ఇండియా ఉందా? ఇండియా ఉంది దాంట్లో. ఇంకా మనకి ఫ్రాన్స్ ఉంది, ఇంకా ఆస్ట్రేలియా కూడా ఉన్నది. ఓకే, ఆస్ట్రేలియా కూడా ఉన్నది. తర్వాత జర్మనీ ఉన్నది, జపాన్ కూడా ఉన్నది. జర్మనీ అండ్ జపాన్ కూడా ఉన్నది. ఇండియాలో మనం బ్రహ్మోస్ మిసైల్స్ని ఓకే రష్యన్ ఆరిజిన్ బ్రహ్మోస్ ఇది రష్యా ప్లస్ ఇండియా కలిపి డిజైన్ చేయడం జరిగిందనమాట బ్రహ్మోస్ మిసైల్స్ని. ఓకేనా, బ్రహ్మోస్ మిసైల్స్ని రష్యా ప్లస్ ఇండియా కలిపి డిజైన్ చేయడం జరిగింది. రీసెంట్గా దీన్ని మనం మ్యాక్స్ స్పీడ్స్లో ఎంత హైపర్సోనిక్ వెర్షన్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్స్ అనేవి తీసుకెళ్ళడానికి మనం ట్రై చేస్తున్నాం అనమాట. ఇండియాలో మనం ఆల్రెడీ
HSTDV. ఇది రాయండి అమ్మా. ఈ HSTDV అంటే ఏంటో రాయండి ఒకసారి. హైపర్సోనిక్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ వెహికల్. ఓకే, హైపర్సోనిక్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ వెహికల్ HSTDV. దీని మీద మనం చేస్తున్నాము టు అచీవ్ మ్యాక్ 13ని అచీవ్ చేయడానికి మనం ఆల్రెడీ ఈ HSTDV టెక్నాలజీ మీద అప్గ్రేడేషన్ అనేది చేయడం జరిగిందనమాట. ఈ ప్రోగ్రామ్ అంతా ఎవరి కంట్రోల్లో ఉంటుందమ్మా? DRDO ప్రస్తుతానికి ఈ హైపర్సోనిక్ మిసైల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేసి వరల్డ్ కంట్రీస్ అన్నీ కూడా హైపర్సోనిక్ మిసైల్స్ మీద పడుతున్నప్పుడు ఖచ్చితంగా చైనా ఎప్పుడైతే గ్రో చేస్తుందో మనం కూడా డిఫెన్సివ్ అప్రోచ్లో ఉంచుకోవాల్సిన బాధ్యత అనేది ఇండియా మీద ఉంటుందమ్మా. సో అందుకనే దీని గురించి ఎక్కువ వర్కౌట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఆర్టికల్. మనకు మెయిన్స్ విధంగా కూడా ప్రిలిమ్స్ విధంగా కూడా ఏ కంట్రీ దగ్గర ఎటువంటి మిసైల్స్ ఉన్నాయి ఈ నాలెడ్జ్ అనేది మీకు సరిపోతుందమ్మా. అసలు హైపర్సోనిక్ మిసైల్ అంటే ఏంటి, సోనిక్ మిసైల్స్ అంటే ఏంటి, సూపర్ సోనిక్కి హైపర్సోనిక్ మిసైల్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం చూసాం కదా. సూపర్ సోనిక్ అంటే మనం అప్ టు 5 మ్యాక్ ఉంటే, హైపర్సోనిక్ అంటే అబోవ్ మ్యాక్ 5 ఉంటే దాన్ని అనమాట. ఇండియాలో మనం మ్యాక్ 13 అచీవ్ చేయడానికి చూస్తున్నాం. ఓకేనా. రీసెంట్గా USA కూడా దాని బడ్జెట్ని పెంచడం జరిగింది, తన బడ్జెట్ని కూడా ఎక్కువ పెంచడం అనేది జరిగిందనమాట. సో దీనివల్ల మిసైల్ రేస్ అనేది రావచ్చు. ఇటువంటి ప్రాస్పెక్టివ్గానే క్వశ్చన్స్ అనేవి ఇవాల్వ్ అవుతాయమ్మా. సో ఇప్పుడు మనం ఆ క్వశ్చన్ అనేది డీల్ చేద్దాం. ఒక్కసారి చూడండి. క్వశ్చన్ చూడండమ్మా. ఇన్ ది నేమ్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్. అసలు బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అంటే ఏంటి అంటే చూడండమ్మా, మనకి వెస్టర్న్ కంట్రీ చూస్తే USA అనేది ఒక పవర్ బ్లాక్, ఈస్టర్న్లో చూస్తే మనకి రష్యా అనేది ఒక పవర్ బ్లాక్, రీసెంట్గా చైనా కూడా ఒక పవర్ బ్లాక్గా ఎదిగింది. సో ఇప్పుడు ఇక్కడ 2 కంట్రీస్ ఉన్నాయి, ఇక్కడ ఒక కంట్రీ మాత్రమే ఉంది. ఏషియా పరంగా చూస్తే చైనా ఉంది, ఇక్కడ నార్త్లో చూస్తే రష్యా ఉంది, వెస్టర్న్ కంట్రీ అంతా చూస్తే ఓన్లీ USA మాత్రమే ఉంది. సో ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది. అంటే ఎవరి చేతుల్లో ఎక్కువ పవర్ అనేది ఉంచి ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనేది వరల్డ్ లెవెల్లో చేయగలరో దాన్ని బట్టి మనం బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది చూస్తామన్నమాట. రీసెంట్గా చైనా వస్తుంది, రష్యా కూడా మళ్ళీ ఇవాల్వ్ అవుతుంది, USA ఉంది. ఇంకా దాంట్లోనే చూస్తే ఇండియా కూడా జనరల్గా బ్యాలెన్స్ ఆఫ్ పవర్లో పోటీ చేస్తుంది అనమాట. ఎందుకు? USA వాంట్ చైనాని కంట్రోల్ చేయాలంటే ఇండియాయే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ కింద మనం యూజ్ చేసుకోగలం. ఎందుకంటే చైనా పక్కనే ఇండియా ఉంది. బోత్ పొలిటికల్గా కూడా, ఎకనామికల్గా కూడా, మిలిటరీ పరంగా కూడా ఇండియా అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి బ్యాలెన్స్ ఆఫ్ పవర్ చేయడంలో ఇండియా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇండియా ఒక సూపర్ పవర్ అవ్వాలి అనుకుంటుంది కాబట్టి USA ఇండియాకి హయ్యర్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అంటే. ఇప్పుడు మనకి వాట్ ఈజ్ మెంట్ బై మిసైల్ రేస్ అనేది చూడండి అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. మిసైల్ రేస్ ఈజ్ నథింగ్ బట్ ఒక కంట్రీ మరొక కంట్రీని చూసి వీళ్ళ దగ్గర ఉన్నాయి కదని వాళ్ళు మిసైల్స్, వాళ్ళ దగ్గర ఉన్నాయి కదని వీళ్ళు మిసైల్స్ అనేవి అలాగా పెంచుకొని వెళ్ళిపోతే దాన్ని మనం సింపుల్గా మిసైల్ రేస్ అని అంటాము. అట్లాంటి మిసైల్ రేస్ వస్తే వెరీ గ్లోబల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పీస్ అనే దానికి ఓవరాల్గా ఇంపార్టెన్స్ అనేది పోతుంది. యునైటెడ్ నేషన్స్ ఏం చెప్తుందమ్మా? మనకి పీస్ అనేది సస్టైనబుల్గా ఉంటుంది, శాంతి అనేది ప్రశాంతంగా ఎక్కువ రోజులు అనేది ఉంటుంది. పీస్ అనేది గ్లోబల్ లెవెల్లో మనం చూసుకోకపోతే మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది అనేది చెప్పడం జరిగిందనమాట. సో ఇటువంటి క్వశ్చన్కి మీరు అప్రోచ్ ఎలా రాస్తారు? స్టార్టింగ్ ఇంట్రడక్షన్ రాయాలి, తర్వాత బాడీ అనేది రాస్తారు, ఆ తర్వాత కన్క్లూషన్ అనేది ఇస్తారు. ఇంట్రడక్షన్లో ఏం చెప్తారమ్మా? ఇంట్రడక్షన్లో కేవలం మిసైల్ రేస్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది నేను చెప్పాను కదమ్మా, ఆ విధంగా మీరు బ్యాలెన్స్ ఆఫ్ పవర్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. తర్వాత బాడీలో ఏం చెప్తారు అంటే ఇక్కడ ఇటువంటివి కామెంట్ అని అన్నారు కాబట్టి బోత్ ప్రోస్ అండ్ కాన్స్ అనేవి మీరు పెట్టాలన్నమాట. ఓకే, బోత్ ప్రోస్ అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ మిసైల్ రేస్. ఓకే, మిసైల్ రేస్ అనేది అడ్వాంటేజ్ ఎలా అంటే ప్రతి కంట్రీ కూడా బోత్ అఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్లో స్ట్రాంగ్ అవ్వాలి. సో అందుకనే మిసైల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. టెక్నాలజీ పరంగా గ్రోత్ అవ్వాలి, అందుకే పెట్టుకుంటాము. నెక్స్ట్ రీసెంట్గా సమ్ నాన్ స్టేట్ యాక్టర్స్ నుంచి కూడా థ్రెట్ అనేది వస్తుంది. సో అందుకనే ఈ మిసైల్స్ని కూడా మనం స్ట్రాంగ్గా ఉంచుకుంటే వాళ్ళ థ్రెట్ నుంచి కూడా మనం కాపాడుకోగలం అన్నట్టు మీరు ప్రోస్లో రాయాలన్నమాట. టెక్నాలజికల్ డెవలప్మెంట్ అనేది ఒక కంట్రీ చేస్తే మళ్ళీ ఇబ్బంది కాబట్టి మళ్ళీ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది మిస్మేనేజ్మెంట్ అవుతుంది కాబట్టి
మిసైల్ రేస్ మ్యాక్సిమం కంట్రీస్ దగ్గర టెక్నాలజీ ఉండడం కూడా మంచిదే అని చెప్పేసి రాయాలన్నమాట. ఎక్కువ మీరు కాన్స్ అనేవి పెట్టచ్చు. ఎక్కువ కాన్స్ 1, 2, 3 పాయింట్స్ మాత్రమే ప్రోస్ ఉండాలి. దానికి డబుల్ స్టేజ్లో మనం కాన్స్ అనేవి పెడతాం అనమాట. ఎందుకంటే అల్టిమేట్లీ మిసైల్ రేస్ అనేది మంచిది కాదు. కాన్స్ ఏంటి? మిసైల్ రేస్లో మనకి ఎకానమీ అనవసరంగా వేస్ట్ అవుతుంది, మనీ అనేది అనవసరంగా వేస్ట్ అవుతుంది. మనీ అనేది వేస్ట్ అయిన తర్వాత ఏమవుతుంది? మనకి వెల్ఫేర్ మీద పెట్టే మెషర్స్ అనేవి తగ్గిపోతాయి. వెల్ఫేర్ మీద పెట్టే మెషర్స్ అనేవి తగ్గిపోతుంది. ఒకవేళ కంట్రీస్ అనేవి ఎక్కువ మిసైల్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ మిసైల్స్ అనేవి వేస్ట్గా ఉండిపోయి అన్నెసరీ పొల్యూషన్స్ అనేవి క్రియేట్ చేస్తాయి. తర్వాత కొన్ని నాన్ స్టేట్ యాక్టర్స్లో ఒకవేళ మిసైల్స్ అనేవి జారుకున్నాయి అంటే ఆర్మ్స్ ట్రాఫికింగ్ కానీ దానివల్ల ఒక నాన్ స్టేట్ యాక్టర్ దగ్గర చేరుకుంది అంటే మొత్తం వరల్డే ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. లాంగ్ టర్మ్లో పీస్ అనేది ఉండదు. సో ఇవన్నీ డేంజరస్ కాజెస్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి మిసైల్ రేస్ అనేది మంచిది కాదు. ఎందుకు? మనకు మిసైల్ రేస్లో కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేది చూస్తున్నాం. ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ వల్ల ఏదైనా కంట్రీ నిజంగా న్యూక్లియర్ వార్ హెడ్ యూజ్ చేసిందంటే ఎంత ఘోరంగా ఉంటుందో మనకు తెలుసు. ఓకేనా? సో కన్క్లూషన్లో ఏం రాస్తారు అంటే జనరల్గా మీరు ప్రాస్పెక్టివ్గా రాయండి అమ్మా. ఏం రాస్తారు అంటే డిఫెన్స్ టెక్నాలజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి. ఇండియాలో కూడా డిఫెన్స్ అనేది పెరగాలి. మిసైల్స్ అనేవి సెల్ఫ్ సస్టైనబుల్గా ఉండాలి తప్ప రేస్ పరంగా ఒక కంట్రీ పెంచుతుంది కదా అని ఇంకొక కంట్రీ పెంచకూడదు. లాంగ్ టర్మ్లో ఎప్పుడూ కూడా పీసే లాంగ్ సస్టైనబుల్గా ఉంటుంది. ప్రజలందరూ హ్యాపీగా ఉండడానికి పీస్ మాత్రమే మనం ఉపయోగించగలం అన్నట్టు మీరు ఆన్సర్ రాస్తే సరిపోతుందమ్మా. దిస్ ఈస్ ద థింగ్. మనం చాలా హార్డ్ వర్క్ చేసి క్లాసెస్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. మా హార్డ్ వర్క్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫెలో ఆస్పిరెంట్స్కి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారమ్మా. ఈ ఆన్సర్ మీరు అప్రోచ్ అవ్వండి. కింద కామెంట్స్లో కూడా క్లాస్ ఎట్లానో ఉందో చెప్పండి. ప్లస్ మీ ఆన్సర్ కూడా పెట్టండి అమ్మా. మనము దాన్ని రివ్యూ అనేది చేయడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.